అందరూ చాలా చక్కగా వినండి. చిన్నది ఎక్కువ చాలా పెద్దది, కానీ నేను చాలా షార్ట్లో చెప్తాను. అది ఒక 5-6 గంటలు చెప్పే విషయము, కానీ కొంచెం చిన్న విషయంగా చెప్తాను. మనందరూ నమ్మాయి లలితా శాస్త్రం చదివిస్తున్నాము, లలితా అమ్మవారు అన్నాము, శివుడు అంటున్నాము, బోళ్ళని దేవతలు ఎన్ని పేర్లతోటో ఉన్నారు మన దేవతలు. రకరకాల దేవతలు మనం పూజిస్తున్నాము. మనందరికీ కూడా ప్రతి వాళ్ళ మనసులోనూ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంతమంది దేవతలు ఉండాలి, అసలు ఏమిటి ఇంతమంది దేవతలు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఇంతమంది దేవతలు నిజంగా ఉంటారా అని మన ప్రతి వాళ్ళకి బయటకు కొంతమంది అడుగుతారు, కొంతమంది చెప్పుకోరు, కానీ ప్రతి వాళ్ళ మనసులోనూ ఈ క్వశ్చన్ ఉంటుంది. ఇంతమంది దేవతలు ఎలాగా, ఏమిటి, దానికి ఎంతో ఒక చక్కటి మీరు అర్థం చేసుకునేటట్లుగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మనకు అసలు సృష్టి అనేది ఇంకా జరగలేదమ్మా. బ్రహ్మాండం అనేది అసలు జరగలేదు. ఒక అంధకారము అంటే ఒక చీకటి, ఒక డార్క్, ఆ అంధకారము ఒకటి ఉంది. ఆ అంధకారానికి మనం ఒక పేరు పెట్టాము, అదే జగదంబ. ఆ అంధకారానికి ఎక్కడైతే అంధకారం ఉందో అక్కడ ఒక చిన్న కాంతి పుంజం, ఒక చిన్న డాట్ లాంటి ఒక వెలుగు కనిపిస్తోంది. వెలుగు ఎప్పుడు కనిపిస్తామా, ఏమి చీకటి అంతా ఉన్నప్పుడే మనకు ఆ వెలుగు తెలుస్తుంది. అదే ఇప్పుడు సూర్యుడు ఎదురుకుండా మనం ఆరతి చూపిస్తే కనిపిస్తుందా? సూర్యుడు యొక్క రశ్మిలో మనం ఆరతి చూపిస్తే వెలుగులో వెలుగు కనిపించదు. ఎప్పుడైతే అంధకారంలో ఆ చిన్న కాంతి పుంజం ఉందో ఆ కాంతి పుంజానికి మనము శివుడు, పరమేశ్వరుడు, పరమేశ్వరి అని 2 పేర్లతోటి స్టార్ట్ అయింది. పరమేశ్వరి ఎవరు? ఒక అంధకారము. ఆ చిన్న కాంతి పుంజం ఎవరు? పరమేశ్వరుడు. ఇలా ఉంటూ ఉండగా ఆ పరమేశ్వరి, ఆ చీకటి ఏదైతే ఉందో ఆ చీకటి ఆ కాంతి పుంజానికి ఇద్దరు కూడా టచ్ అయ్యారు. అంటే ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు సంపర్కంలో వచ్చారు. పరమేశ్వరుడు, పరమేశ్వరి ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు సంపర్కంలో వచ్చినప్పుడుట ఒక బిగ్ బ్యాంగ్ అంటారనమాట. అంటే ఒక స్పార్కల్ కింద ఒక విస్ఫోటం జరిగింది, ఒక పెద్ద విస్ఫోటం జరిగింది. ఎప్పుడైతే ఆ చీకటి ఆ కాంతి 2 ఢీకొన్నాయో, 2 ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగా కలుసుకున్నాయో అక్కడ ఒక విస్ఫోటం జరిగింది. దాన్ని బిగ్ బ్యాంగ్ అంటారు. సైంటిఫిక్ గా కూడా మనకి ప్రూఫ్ అయింది. ఆ 2 కలుసుకున్న ప్రదేశమే శివశక్తి స్వరూపిణి అయిన ఆ లలితాంబిక. శివుడు శక్తి కలుసుకున్న ఆ టచ్ అయిన ఆ ప్రదేశం ఏదైతే ఉందో దానిని పరమేశ్వరుడు, పరమేశ్వరి అని చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఒకటి సంపర్కంలోకి వచ్చాయో అక్కడ నుంచి స్పార్క్ చూడండి. ఇప్పుడు మనం దీపావళికి మనం వెలిగిస్తున్నప్పుడు అందులో స్పార్కల్స్ ఇలా వస్తాయి పైకి, అలాగా కొన్ని శక్తులు బయటకు వచ్చాయి. అందరికంటా ముందు పంచభూతములు వచ్చాయి. ఎప్పుడైతే 2 ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగా కలుసుకున్నారో ఆ కలయికకి లోంచి కొన్ని శక్తులు బయటకు వచ్చాయి. ఆ శక్తుల్లో అందరికంటా మొట్టమొదట పంచభూతములు. ఎవరమ్మా పంచభూతములు? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ 5 ఒక స్పార్కల్స్ లాగా అనమాట, ఒక శక్తులు బయటకు వచ్చాయన్నమాట. ఎందుకంటే చూడండి, ఇప్పుడు గట్టిగా మనం ఇనుములు, లోహాలు వాళ్ళు కాలుస్తున్నప్పుడు ఎలా వస్తాయి, స్పార్కల్స్ వస్తాయి అందులోంచి. అలాగనమాట 2 ఎప్పుడైతే ప్రకృతి, మన చీకటి అంధకారాన్ని ఒక ప్రకృతి అని పేరు పెడుతున్నామో, ఈ చిన్న జ్యోతి ఏదైతే ఉందో దాన్ని పురుషుడు, పరమేశ్వరి అనుకోండి, కానీ ప్రకృతి పురుషుడు. ఆ జ్యోతి ఏదైతే ఉందో అది పురుషతత్వము, ఆ చీకటి ఏదైతే ఉందో అది స్త్రీతత్వం, ప్రకృతి. ఆ స్త్రీ, ఆ ప్రకృతి ఆ పురుషుడితోటి సంపర్కంలోకి వచ్చిన వెంటనే ఆ స్పార్కల్స్ ఏదైతే, ఏ శక్తులైతే
బయటకు వచ్చాయో అది పంచభూతములు. ఆ పంచభూతముల తర్వాత ఎప్పుడైతే ఆ శివశక్తి స్వరూపుని ప్రకృతి పురుషుడు, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి అందరూ, ప్రకృతి పురుషుడు వాళ్ళిద్దరే శివుడు శక్తి అంటున్నాం మనం. ఈ శివశక్తులు కలుసుకున్న ఆ ప్లేసు, దాని తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఉన్నాను అంటే నేను ఉన్నానని ఎలా తెలుస్తుందమ్మా? మీరు ఎవరైనా ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాము, మీ అందరికీ ఉన్నానని ఎలా తెలుస్తుంది? నేను ఉన్నానని తెలియాలంటే మీరందరూ కూడా ఉండాలి కదమ్మా. మీరందరూ ఉంటే కదా నేను ఉన్నానని మీకు తెలుస్తోంది. మీరెవ్వరూ లేకపోతే ఇక్కడ ఎవరైనా ఉన్నారు అని తెలియడానికి గురించి తెలుసుకునే వాళ్ళు ఉండాలి, చూసి వాళ్ళు ఉండాలి. ఆ ఒక వస్తువు ఉంది అని ఆ వస్తువుని కనిపెట్టే వాళ్ళు ఒకళ్ళు ఎవరో ఉండాలి. ఉంటేనే ఆహా అది ఒక వస్తువు, ఒక మనిషి అని మనం అర్థం చేసుకుంటాము. ఇప్పుడు ఆ ప్రకృతి ఆ పురుషుడు ఇద్దరు ఉన్నారు అని తెలుసుకోవాలి అంటే కొన్ని శక్తులు బయటకు రావాలి. ఆ శక్తులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ద్వారా ఒక ప్రకృతి పురుషుడు ఉన్నారు, ఒక శివశక్తి స్వరూపం పరమేశ్వరులు ఉన్నారు అని తెలుసుకోవాలి అని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి ఆ ప్రకృతికి ఆ పురుషుడికి ఒక సృష్టి చెయ్యాలి అని అక్కడ నుంచి మొదలైంది. ఆ ప్రకృతి పురుషుడితో నుంచి వచ్చిన ఆ శక్తుల నుంచి పంచభూతములు వచ్చాయి. దాని తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి లక్ష్మి పార్వతి, 3 శక్తులు. ఆ 3 శక్తులకి ఒక స్త్రీ శక్తి, ఎందుకంటే ప్రకృతి పురుషుడు.